మీ దేవుడు పుట్టాడు అనడానికి పురావస్తు ఆధారాలు చూపించగలరా? మీరు ఎన్నో ఏళ్ళుగా మాతో డిబేట్ చేయాలని మీరు అడుగుతున్నారు. ఇక్కడ మనవాడు అడుక్కుంటున్నారని రాశాడు. ఓకే, మీరు ఎన్నో ఏళ్ళుగా మాతో డిబేట్ చేయాలని అడుక్కుంటున్నారు కాబట్టి మేము ఒప్పుకుని మీతో డిబేట్కి వస్తున్నాం. ఓకే, మీ డిజైర్. ఓకే, ఏంట్రా కామెడీ చేస్తున్నావు చూడిపోయింది? మీ దేవుడికి పురావస్తు ఆధారాలు చూపించగలరా? ఎరా ఎన్నిసార్లు చూపించాలరా? మేము అనేక సార్లు యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే బైబిల్కి సంబంధించినటువంటి ఆధారాలు, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, అలాగే హిస్టారికల్ ఎవిడెన్స్ అనేవి బోల్డ్ అని చూపించాం మేము ఇప్పుడు దాకా. అసలు చారిత్రక ఆధారాల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందంటరా? మీ గ్రంథాలకు అంత సీన్ ఉందా? చారిత్రక ఆధారాల గురించి నువ్వు మాట్లాడతావా? యేసుక్రీస్తు గురించినటువంటి చారిత్రక ఆధారాలు లేవా? అంటే బైబిల్లో రాసినటువంటి దాన్ని పట్టుకొని అది చారిత్రక ఆధారం అంటున్నారా ఎవరైనా క్రైస్తవులు? ఎరా బైబిల్ అనేది చారిత్రక గ్రంథమే, అందులో తిరుగులేదు. సరే, నీలాంటి మతోన్మాదులు తలకమాసిన నాయుళ్ళు అందరూ వచ్చి అబ్బే మాకు బైబిల్ కాదు, బైబిల్ కాకుండా ఇంకేమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగితే మేము బోల్డెన్ సార్లు చూపించాం కదా హిస్టారికల్ ఎవిడెన్స్. అది కాదురా, ఇప్పుడు మీ గ్రంథాలు, మీ రామాయణం, మహాభారతం, తర్వాత మీ పురాణాలు, వేదాలు, వీటికి సంబంధించి చిన్న ఎవిడెన్స్ కూడా, హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది ఒక్కటి కూడా లేదు ఇప్పుడు వరకు. అది జగమెరిగినటువంటి సత్యం, ఎవరిని అడిగినా చెబుతారు. మీ హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకొని తీరుతారు. అందరూ మీ మతోన్మాదులు కూడా ఒప్పుకొని తీరుతారు. పైకి ఒప్పుకోకపోయినా మనసులో ఒప్పుకుంటారు. మనసులో వాళ్ళకి మీకు తెలుసు ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు హిందూ మతానికి అని. అటువంటి మీరు ఎన్నో చారిత్రక ఆధారాలు కలిగినటువంటి బైబిల్ని ఎట్లాగా మీరు చారిత్రక ఆధారాలు లేవని ఎలా చెప్తారు నువ్వు? అరే, బైబిల్ విషయానికి వస్తే కేవలం బైబిల్లో మాత్రమే రాయలేదు. బైబిల్ రెండు విషయాలనే బేస్ చేసుకొని ఇది చారిత్రక ఆధారాలు ఉన్నాయని మేము చెప్పట్లా. హిస్టారికల్ బుక్ అనేది బైబిల్, అందులో డౌటే లేదు. కానీ మీలాంటి మతోన్మాదులు కొంతమంది వక్రీకరించే ప్రయత్నం చేసి దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి అవుట్ ఆఫ్ బైబుల్ ఎవిడెన్స్ అనేవి బోల్డ్ అని ఉన్నాయి. చరిత్రకారులు రాసినటువంటిది చరిత్ర. ఉదాహరణకి 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు తెలియాలి అని అంటే ఆ కాలంలో ఉన్నటువంటి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక చరిత్రకారుడు ఏమన్నా రాశాడు అని అంటే దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఒక వ్యక్తి చరిత్రకారుడు. ఇతను 1వ శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు. ఇతను క్రిస్టియన్ కాదు, యూదుడు, క్రిస్టియన్ కాదు. ఈయన చరిత్రకారుడు అనమాట. అయితే ఈయన రాసినటువంటి విషయాన్ని నేను మీ ముందు పెడతాను, చూడండి. సూడిబందిన ఎలా చూడోసారి. యాంటిక్విటీ ఆఫ్ ద జ్యూస్ బుక్ నెంబర్ 18 చాప్టర్ నెంబర్ 3లో రాసినటువంటి విషయాన్ని, ఇతను ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి 1వ శతాబ్దంలో, అంటే యేసుక్రీస్తు ఆరోహణమైనటువంటి సుమారు 30 ఏళ్లకి 40 ఏళ్ళకి పుట్టినటువంటి వ్యక్తి. ఈయన 1వ శతాబ్దపు చరిత్రకారుడు. ఈయన గ్రీక్లో రాసినటువంటి లెటర్స్ ఇక్కడ పెట్టాను చూడండి, గ్రీక్ లెటర్స్. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. దీన్ని మళ్ళీ తెలుగులో చక్కగా అనువాదం చేశాను చూడండి. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఉన్నాడు, పుట్టాడు. ఆయన గురించినటువంటి బైబిల్లో రాసినటువంటి విషయాలన్నీ కూడా సత్యం అని ఈయన ఇక్కడ రాసినటువంటి విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. దాదాపు ఈ కాలంలో యేసు అన్న ఒక జ్ఞానవంతుడైన మనుషుడు ఉండేవాడు. ఆయనను మనుషుడని అనడం తగదని చెప్పవచ్చునేమో. ఎందుకనగా ఆయన అద్భుత క్రియలు జరిగించేవాడు. జ్ఞానవంతుడైన మనుషుడు ఉండేవాడు. ఆయనను మనుషుడని అనడం తగదని చెప్పవచ్చునేమో. ఎందుకు మనుషుడని అనలేము ఆయన్ని? ఎందుకు అనలేమనేది ముందు చూద్దాం చూడండి. ఎందుకనగా ఆయన అద్భుత క్రియలు జరిగించేవాడు. అద్భుత క్రియలు అంటే బైబిల్లో బోల్డ్ అని ఉండే యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలు. నీటిని ద్రాక్షరసంగా మార్చడం కానీ, సముద్రాన్ని తుఫాన్ని గద్దించి ఆపటం కానీ, నీటి మీద నడవటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చనిపోయినటువంటి వాళ్ళని లేపటం కానీ, రోగులను స్వస్థపరచడం కానీ, కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాళ్ళని స్వస్థపరచడం కానీ, ఇట్లాగా ఈయన అనేక అద్భుత క్రియలు జరిగించాడు అని చెప్పి ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, 1వ శతాబ్దంలో ఉన్నటువంటి చరిత్రకారుడు రాసినటువంటి విషయం ఇది.
సత్యమును సంతోషంతో అంగీకరించే వారికి బోధకుడు. సత్యాన్ని అంటే ఆయన మార్గం అనేది సత్యవంతమైనది. సత్యంగా అందరూ బ్రతకాలి, సత్యంతో బ్రతకాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి. అలాంటి బోధనలు చేసినటువంటి వ్యక్తి అని చెప్పి చెబుతున్నాడు. ఆయన తన యొద్దకు అనేక మంది యూదులను, అన్యులను ఆకర్షించుకునేవాడు. ఆ కాలంలో ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు ఆయన బోధనలు వినటానికి వచ్చినట్లుగా 2 రోజులు 3 రోజులు ఉండి ఆయన బోధనలు విన్నట్టుగా మనం కొండ మీద ప్రసంగం కానీ ఇలాంటివన్నీ బైబిల్లో మనకి సువార్తలో చూడగలం మనం. ఆయనే క్రీస్తు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరి గురించి చెప్తూ రాశాడు ఈయన? యేసుక్రీస్తు గురించి రాశాడు. అయితే మాలోని పెద్దల యొక్క సూచన మేరకు పిలాతు ఆయన్ను సిలువకు అప్పగించాడు. పిలాతు యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు అని చెప్పి మనకి బైబిల్లో స్పష్టంగా ఉంది. అంటే కొంతమంది యేసుక్రీస్తు అంటే గిట్టనటువంటి వాళ్ళు, ఆయన పట్ల ద్వేషంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఆయన్ని సిలువకు అప్పగించినట్టుగా, పిలాతు ద్వారా అప్పగించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయనను మొదట ప్రేమించిన వారు ఆయన్ను విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నవాళ్ళు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి వారికి అగపడినాడు. చూడు ఒకసారి ఏమనుందంటే ఇక్కడ, ఆయన మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి వారికి అగపడినాడు. ఆయన మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది. బైబిల్ మేము నమ్మమంటున్నారు కాబట్టి మతోన్మాదులు, ఇది ఒక చారిత్రక ఆధారం, అవుట్ ఆఫ్ బైబుల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్. ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఒక 1వ శతాబ్దపు చరిత్రకారుడు రాసినటువంటి విషయం, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన పునరుద్ధానం అయ్యాడు, తిరిగి లేచాడు అని ఈయన స్పష్టంగా రాశాడు. ఇది కూడా ఆయన గూర్చి చెప్పిన 10,000 ఇతర అద్భుత సంగతులను గూర్చి దైవ ప్రవక్తలు ముందుగా చెప్పినట్లే జరిగింది. అంటే ఈయన గురించి పాత నిబంధనలు అనేక ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు గురించి. ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎందుకు పుడతాడు, పుట్టిన తర్వాత ఆయన ఏమేం కార్యాలు చేస్తాడు, వీటన్నిటి గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు. అవి మా ప్రవక్తల ఆ విషయాలన్నీ ముందుగానే చెప్పారు అని చెప్పి పాత నిబంధనలో ఈయన గురించి రాయబడింది, యేసుక్రీస్తు గురించి అని ఈయన చరిత్రకారుడు, 1వ శతాబ్దపు చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసిఫస్ చాలా స్పష్టంగా రాశాడు. అంతేకాదు ఆయన నుండి నామకరణం చేయబడిన క్రైస్తవ జాతి నేటికి అంతం కాలేదు. అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఫ్లేవియస్ జోసిఫస్ ఈ చరిత్రను రాసే కాలానికి అంతం కాలేదు అని అంటే ఇప్పటికీ కూడా అంతం కాలేదు. అప్పుడే కాదు, ఇంకా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది తప్ప ఆ జాతి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎప్పటికీ అంతం కాలేరు కూడా. అది విషయం. ఈ విషయాలన్నీ కూడా 1వ శతాబ్దంలోనే చరిత్రకారుడు చాలా స్పష్టంగా రాశాడు. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్, బైబిల్లో ఉన్నటువంటి విషయం కాదు. ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయాలని వాటన్నిటిని కూడా రుజువు చేస్తూ రాసినటువంటిదే ఈ ఎవిడెన్స్ అనేది, హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది, చరిత్రకారుడు రాసినటువంటి ఈ విషయం. మరి ఈ తలకమాసిన యాదవులందరూ, ఈ దరిద్రులందరూ బైబిల్కి ఆధారాలు లేవు, యేసుక్రీస్తుకి పుట్టాడు అనడానికి ఎవిడెన్స్ లేవు, బైబిల్ ఒకటే, బైబిల్ పట్టుకొని హిస్టారికల్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు అంటూ తప్పుడు ప్రచారాలు, గోబెల్ ప్రచారాలు అనేవి చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు. కాబట్టి హైందవ సహోదరులు కానీ, క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ఇట్లాంటి మతోన్మాదుల మాటలని మీరు మోసపోవద్దు. సత్యాన్ని నమ్మండి, మీరు గమనించండి, పరిశీలన చేయండి. తర్వాత అంతేకాదు యేసుక్రీస్తు కాలంలో మన బైబిల్లో రాయబడినటువంటి హేరోదు రాజు, అలాగే పిలాతు, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినటువంటి పిలాతు, ఇక్కడ ఆయన పిలాతు పేరు రాశాడు చూడండి. చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు పిలాతు అనేటువంటి పేరు రాశాడు. ఇతను యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు అని చెప్పి గవర్నర్. సో ఈయన మరి నిజంగా వీళ్ళంతా ఉన్నారా? బైబిల్లో రాయబడినటువంటి హేరోదు రాజు అనేటువంటి వ్యక్తి ఆయన చారిత్రక పురుషుడైనా, అలాగే ఈ పిలాతు అనేటువంటి అధికారి కూడా, ప్రభుత్వ అధికారి కూడా, ఇతను కూడా చారిత్రక పురుషుడైనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి. కాయిన్స్ ఆఫ్ హేరోదు చక్రవర్తి గురించి మనకు బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో అతను నిజంగా ఉన్నట్టుగా ఈ నాణ్యాలు అనేవి ఆయన ఆ రోజుల్లో ఆ రాజ్యాన్ని పరిపాలన చేసినట్టుగా ఆ రాజ్యంలో చలామణి అయినటువంటి నాణ్యాలు అనేవి
ఈ త్రవ్వకాల్లో బయటపడినాయి అనమాట. చూడండి ఇవన్నీ కూడా, ఇవి ఎవిడెన్స్. తర్వాత ఇందాక మనం పిలాతు గురించి మాట్లాడుకున్నాం కదా, యేసుక్రీస్తు సిలువకు అప్పగించినటువంటి పిలాతు, ఇది ఆయనకు సంబంధించినటువంటి నాణేలు అనమాట. హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే, హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇట్లా రాయాలి. ఒక వ్యక్తి గురించి ఒక చరిత్రకారుడు రాయాలి, అలాగే ఆయా వ్యక్తులకి సంబంధించినటువంటి ఆధారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కనుక మనం పరిశీలన చేస్తే బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తులకు సంబంధించినవి మాత్రమే మనకు దొరుకుతున్నాయి తప్ప హిందూ మతానికి చెందినటువంటి దేవుళ్ళ గురించి కానీ, ఆ దేవుళ్ళతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ, ఆడి మత గ్రంథాల్లో రాయబడినటువంటి ఆ సంఘటనల గురించి కానీ ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ ఒక్కటి కూడా ఇంతవరకు లేదు, దొరకలేదు. అసలు ఉంటే కదా దొరకటానికి. సవాల్ చేసి పిలుస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి. హిస్టారికల్ ఎవిడెన్స్ అనేవి హిందూ మతానికి ఉన్నాయా, క్రైస్తవానికి ఉన్నాయా, హిందువులు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళకు ఉన్నాయా, లేదంటే యేసుక్రీస్తుకు ఉన్నాయా? హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది మనం మాట్లాడదాం రండి, చర్చిద్దాం రండి అని చెప్పి ఎప్పటి నుంచో పిలుస్తూ ఉన్నాం, కానీ వీళ్ళలో ఒక్కడ కూడా ముందుకు రావట్లేదు. రకరకాల వంకలు పెట్టి తప్పించుకుంటున్నారు, దొంగల్లాగా పారిపోతున్నారు. డిబేట్ చేద్దాం రాండి అంటే ఒక్కడ కూడా రావట్లేదు. ఎన్ని ఎవిడెన్స్ చూపించాము. మరి మీరు ఎప్పుడైనా సరే పర్టికులర్గా నువ్వు అరే సుడిపంది ఎక్కడైనా సరే ఇదిగో మా దేవుడికి సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు పలానా చోట ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చూపించారా? ఒక్క చిన్న ఎవిడెన్స్ అన్నా ఉందా? ఎరా మీ దేవుడికి సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు మీరు ఎప్పుడైనా చూపించారా? మీరెందుకు చూపెట్టలేదురా? మేము అనేక సార్లు, ఒకసారి కాదు దాదాపు ఒక 20-30 సార్లు చూపించుంటాను ఆ వీడియోస్లో బైబిల్కి సంబంధించినటువంటి పురావస్తు ఆధారం. మరి మీరెందుకు ఒకటన్నా చూపించలేకపోయారు? అంటే మీకు లేవు కాబట్టి. సిగ్గు శరం లేకుండా ఈ ప్రశ్న నువ్వు అడుగుతున్నావంటే, అరే సుడిపంది, ఈ ప్రశ్న నీ చేత అడిగించినటువంటి సన్నాసులకు కూడా చెప్పు. నేను ఇదే చెబుతాను, నీ చేత ఈ ప్రశ్న అడిగించినటువంటి సన్నాసులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర నిజంగా పురావస్తు ఆధారాలు ఉంటే ముందు చూపించి అప్పుడు మాట్లాడండి ఎదుట. మీకు సిగ్గు శరం ఏమీ లేదని నాకు అర్థమైపోతాం.